ఏటన్యా బాబు ఈ డెకరేషన్ వదినొచ్చేస్తుందా ఏటి? డెకరేషన్ విషయంలో మామూలు ఉండదురా నీతోని. రెచ్చిలే. తెలుసు కదా చెల్లి, డెకరేషన్ విషయంలో తగ్గనని. ఎందుకంటే మొన్నే కదా ఒక వీడియో చేసాం, వదిన ఎప్పుడు వస్తుందనియా అని. ముహూర్తం పెట్టేశాను ఎట్టకేళ్ళకు అని చెప్పాను కూడా నీకు. అయితే 24th అయితే ముహూర్తం పెట్టారు కదా, సో దానివల్ల ఈరోజు డెకరేషన్ అయితే ప్లాన్ చేశాను. ఏదో బంతిపూలు చల్లి సరదాగా బెలూన్స్ అంటించి ఏదో చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనిపించింది వదినకి. అందుకే ఈరోజు అయితే ఈ డెకరేషన్ చేయడం జరిగింది. సో మొత్తానికి వదిన పాప అయితే వచ్చేసారు. వదిన పాపకి కూడా నా మేనలుడు మేనకోళ్ళతో బంతిపూలతో చాలా స్వాగతించాను. ఎందుకంటే ఆడపిల్ల పుడితే చాలామందికి నచ్చదు, కానీ నాకు ఆడపిల్ల పుట్టడానికి మొక్కుకున్నాను నేను. ఆ ఫీలింగే వేరులే, చెప్తే అర్థం కాదు. మొత్తానికి పేపర్ మీద పాప యొక్క పాదాలు పెట్టాను. ఎందుకంటే రేపు పొద్దున్న ఫ్యూచర్లో పాపకి అది ఫోటో ఫ్రేమ్ చేసి చూపిస్తే ఆ థ్రిల్లే వేరు, మాటలో చెప్పలేము అది. సో పేపర్ మీద ఫుట్ ప్రింట్స్ అయితే సరిగ్గా రాలేదు, నాకైతే చాలా బాధ అనిపించింది. అందుకే మళ్ళీ ఇంకో పేపర్ మీద ట్రై చేసి అయితే ఫ్రేమ్కి ఇస్తాను. సో మొత్తానికి పాప నా వైఫ్ ఇంటికైతే వచ్చేసారు. దగ్గర 2 weeks అయిపోయింది వాళ్ళని చూసి. డెకరేషన్ ఎలా ఉందా? అది నచ్చిందా? మీరు డెకరేట్ చేయడం నాకు నచ్చపాడమా, నిజంగా చాలా బాగుంది మాయా. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.